హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే టేస్టీ చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా చేసినట్లయితే సూప్ చాలా బాగుంటుంది, పీస్ కూడా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముందుగా 2 ఆనియన్స్ తీసుకొని ఇలా నేనైతే మా ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి, అందుకే 2-3 కట్టెలు తీసుకొని ఇలా కాల్చాను. మీరైతే స్టవ్ మీద మంచిగా కాల్చుకోండి. ఇలా కాలిన తర్వాత పైన పొట్టు మొత్తం తీసేయాలి. దీన్ని మంచిగా కడుక్కొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని మంచిగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే మరొక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇవి 2 చేపలకు పట్టేంత వరకు మంచిగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత దాదాపు 15 to 30 మినిట్స్ పక్కన ఉంచాలండి. దాదాపు మనము కర్రీకి అన్నీ సెట్ చేసుకునేలోపు, మసాలా అన్నీ రెడీ చేసుకునేలోపు 15 మినిట్స్ అవుతుంది కాబట్టి సరిపోతుంది. దీన్ని ఇలా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. ఫస్ట్ టైం ఈ కర్రీ చేసేవాళ్ళు మెంతులు మాత్రం ఎక్కువ కాకుండా చూసుకోండి, ఎందుకంటే కూర అంతా చేదైపోతుంది. దీంట్లో 2-3 ఎండుమిర్చి వేసేసి ఇలా తొందరనే వేగిపోతాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇవి తొందర వేగుతాయి కాబట్టి నేను వెల్లుల్లి కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి తర్వాత వేసాను. దాంట్లో వేసుకున్నా నో ప్రాబ్లం. ఒక 10 గళ్ళ వెల్లుల్లి ఇలా వేయించి తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వీటన్నింటినీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి. దీంట్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక 5-6 మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిగడ్డల్ని మనం కాల్చాం కాబట్టి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే ఫిష్ కాబట్టి నీచు వాసన రాకుండా ఉండాలి కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది కర్రీలో. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం వాడినాం ఈ కర్రీలో, ఫిష్ ముక్కలకు కొంచెం పట్టించాం కాబట్టి. ఇప్పుడు దీంట్లో మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకోండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. చూడండి, మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుంది. ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకోండి. చూడండి, ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ చేప ముక్కలన్నింటినీ ఇలా మంచిగా నీట్గా పెట్టండి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ను సిమ్లోనే పెట్టుకోవాలి కంపల్సరీ. చూడండి, ఇలా మొత్తం పెట్టిన తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 3 మినిట్స్ సిమ్లో పెట్టేసి చూడండి, ఇలా మొత్తం ఉల్టా వేసుకోవాలి ఫిష్ ముక్కలన్నింటినీ. కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి ఇది ఒకటి. ఇలా మొత్తం ఉల్టా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 మినిట్స్. చూడండి, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 మినిట్స్ తీసిన తర్వాత చూస్తే ఆల్మోస్ట్ మనకి 80% ఫిష్ ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేసుకోవాలి. చూడండి, పులుపు కొంచెం ఎక్కువ పడుతుంది, కారం పులుపు కంపల్సరీ ఎక్కువ పడుతుంది ఫిష్కి. ఎట్టి పరిస్థితుల్లో గరిటె వాడద్దండి.
మొత్తం ఫిష్ అంతా ఇరిగిపోతాయి. ఇలా మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు పులుపు వేసుకోండి, అలాగే కొంచెం వాటర్ వేసుకోండి. ఫిష్కి ఎప్పుడైనా అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకొని కర్రీ వండండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మనం కలపాలనుకుంటే ఇలాగే కలపాలి, ఎట్టి పరిస్థితుల్లో గరిటె వాడకూడదు. ఇలా కొంచెం మూవ్ చేస్తే సరిపోతుంది, లోపల మాడకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీస్తే వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. దీన్ని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఈ టేస్ట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.